చిన్ని సింపుల్గా ఎప్పుడైనా నేను బయటికి వెళ్ళినప్పుడు నువ్వు చేసుకోవటానికి ఒక వంట చెప్తాను చూడు. సరే అమ్మా. గుడ్డు కారం, ఉల్లిపాయ గుడ్డు కారం అనమాట ఇది. దీనికి నార్మల్గా తాలింపు పెట్టేసుకొని ఆవాల మినపప్పు వేసుకొని ఉల్లిపాయ వేసుకోవాలి. ఎంత ఉల్లిపాయ వేసుకోవాలి? ఎంతది అంటే పెద్దది అనుకో ఉల్లిపాయ ఒకటి సరిపోయిద్ది ఒకళ్ళకి. చిన్నవి మీడియంగా ఉన్నాయి అయితే 2 వేసుకుంటే ఒకళ్ళకి సరిపోతాయి. దాన్ని బట్టి ఎంతమంది ఉంటే అన్ని ఉల్లిపాయలు కోసుకోవడం అనమాట. దీంట్లో మసాలాలు ఎక్కువ వేసుకొని అవసరం లేదు. ఇలా తాలింపులో ఉల్లిపాయలు వేసుకొని ఒక పచ్చిమిరపకాయ, చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా, అవి 2 గర్భాలు అట్లాగా నలగొట్టి వేసుకుంటే సరిపోయిద్ది. అవి వేగితేనే దీనికి స్మెల్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి మొత్తం కూడా కలిసిపోయేటట్టు కలపాలి. ఇవి కొంచెం మగ్గినాక కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గినట్టు ఎట్లా అర్థమవుతుంది? అంటే నీకు తడి అయిపోయింది, ఆవిరి అయిపోయింది ఉల్లిపాయలు అనేది ఈజీగా అర్థమైపోయిద్ది అనమాట. నీకు ఉల్లిపాయ మెత్తబడ్డట్టు కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనం పసుపు, ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని మళ్ళీ కలబెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నీకు నూనె కొంచెం లైట్గా కనిపిస్తున్న టైంలోనే ఈ ఎగ్స్ ఉన్నాయి కదా ఉడకబెట్టుకున్నవి, అవి వేసేసుకొని మొత్తం కలబెట్టుకున్నాక కారం మధ్యలో కానీ ఫస్ట్లో కానీ వేయకూడదు, లాస్ట్లోనే వేసుకోవాలి. ఎందుకంటే కారం మాడిన వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు లాస్ట్లో ఇంకొక 5 మినిట్స్లో తీసేస్తామనంగా కూర కారం వేసుకొని బాగా కలిపేసేయి. ఆ గుడ్డుకి ఆ ఉల్లిపాయ కారం మొత్తం పట్టేదాకా కలిపేసేయి. లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడరు కొంచెం ఒక చిటికెడు వేసుకో సరిపోయిద్ది. క్వాంటిటీ తక్కువ ఉంది కదా కూర, సో చిటికెడు వేసుకుంటే సరిపోయిద్ది. ఇది చాలా సింపుల్గా లేదు? అవును, చాలా సింపుల్గా ఉంది. అది ఇప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు. ఇది కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ ఎప్పుడైనా సింపుల్గా ఇంట్లో ఎవరు లేనప్పుడు వంట చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సింపుల్గా చేసుకోవచ్చు. వేడి అన్నంలో ఇది కనుక వేసుకొని తింటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చూడు, నీకు బాక్స్లోకి ఇవాళ ఇదే పెడుతున్నాను. ఇది తీసుకెళ్ళి టేస్ట్ చూడు ఎలా ఉందో కాలేజీలో. ఓకేనా? ఓకే. మీరు కూడా ఇలాంటి కర్రీ సింపుల్గా మీ పిల్లలకి చూపిస్తే చక్కగా చేసుకుంటారు. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలాంటివి మరెన్నో రుచికరమైన వంటకాలు నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వంటకాలని నా ఛానల్లో ఇలా పోస్ట్ చేస్తూ వస్తాను. ఓకేనా చిన్ని? ఎలా ఉంది చూడటానికి? చాలా టేస్టీగా ఉంది చూడటానికి. బాయ్ అండి.